విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, తిరుపతి లడ్డు మీద ఉన్న ఇష్టంతో ఓసారి మా ఇంట్లో చేసేందుకు నేను ప్రయత్నించానండి. మా అమ్మ అమ్మమ్మ ఇద్దరి చేతుల్లో చచ్చెట్లు చివాట్లు తిన్నాను. మరొకసారి అలాంటి పిచ్చి పనులు చేయొద్దన్నారు. దేవాలయాల్లో తయారు చేసే ఆహారం ప్రసాదాలు ఆ పవిత్ర ఆలయాల వద్ద తప్ప మరో చోట తయారు చేసేందుకు పూనుకోకూడదట. ఆయా దేవాలయాల్లో తయారయ్యే ప్రసాదాలు ఆహారం ఎంతో పవిత్రమైనవి విభిన్నమైనవి అట. ఆయా ప్రాంతాల్లోని దినుసులను నీటిని వాడి వారి వారి ప్రత్యేక పద్ధతుల్లో వండుతారు కాబట్టే దేవాలయంలోని ప్రసాదాలు ఆహారం అంత రుచిగా ఉంటాయని చెబుతారు. ఎటువంటి కల్తీలకి తావు లేకుండా దైవ ప్రసాదంగా ఆ సంతర్పణ ఆహారాన్ని తయారు చేస్తారు. ఆ భోజనాన్ని సహపంక్తిలో బీద గొప్ప అన్న తేడాలు లేకుండా అందరూ కలిసి ఆరగించడం అక్కడి ప్రత్యేకత. ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మరికొన్ని సంగతులు మాట్లాడుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఆట. ఇవాటి మన ఆట మియాపూర్ లో ఉన్న జనప్రియ వెస్ట్ సిటీకి వచ్చేసిందండి. అండ్ మనల్ని ఇన్వైట్ చేశారు నాగదుర్గ గారు. నాగదుర్గ గారు వాళ్ళ ఫ్రెండ్స్ తో పాటు వాళ్ళ నైబర్స్ తో పాటు మన ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడానికి రెడీగా వెయిట్ చేస్తున్నారు. మరి వాళ్ళ ఫ్రెండ్స్ ని నాగదుర్గ గారిని వెళ్ళి పలకరించి వాళ్ళని ఒక ఆట ఆడిచ్చేద్దామా? పదండి. హాయ్ అండి. ఆహా, ఏంటి నవ్వుతున్నారు? చెప్పొచ్చుగా నేను వచ్చిన ఆనందంతో నవ్వుతున్నా అనేసి. అంతేనండి, నేనే ఆన్సర్ నేనే క్వశ్చన్ రెండు నేనే చెప్పుకోవాలి. ఎనీవేస్, మీలో నాగదుర్గ గారు ఎవరండి? ఓ హలో అండి, ఎలా ఉన్నారు? బానే ఉన్నానండి. బానే ఉన్నారు. ఓకే, నాగదుర్గ గారు వీళ్ళంతా ఏమవుతారు మీకు? ఫ్రెండ్స్ అండ్ నైబర్స్. ఏం చేస్తుంటారు మీరు? నేను హౌస్ వైఫ్ నండి. ఓకే, ఎంతమంది పిల్లలు? ఒక పాప అండి. పాప ఏం చదువుతుంది పాప? లేదండి, ఇంకా 3 years నెక్స్ట్ ఇయర్ జాయిన్ చేయాలి. ఓహోహో, బాగా చేస్తున్నా? చేస్తండి, బాగా చేస్తాను. మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు అరబిందో అని ఫార్మాస్యూటికల్ కంపెనీలో జాబ్ అండి. ఓకే, సో దాంతోనే సరిపోతుంది ఇంట్లో పాప ఉంది కాబట్టి. ఇంట్లోనే ఇంకా పని ఇంకా తనతో చూసుకోవడం సరిపోతుంది ఇంకా. ఓకే, సో మీ ఆంటీకి ఇస్తారా ఒకసారి సరే. మైక్? హలో ఆంటీ గారు. ఏమండి ఆంటీలో ఉన్నారు ఆవిడ? చూడండి, నాకే మనసు రావట్లేదు ఆంటీ అనడానికి. కుమారి అని పిలవండి. కుమారి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. ఓకే, మీకు ఎంతమంది పిల్లలు? 2 అమ్మాయిలండి. 2 అమ్మాయిలే. ఇద్దరు అమ్మాయిలు. ఏం చదువుతున్నారు వాళ్ళు? పెద్ద అమ్మాయి 10th, చిన్న అమ్మాయి 7th. అంకుల్ ఏం చేస్తుంటారా ఆంటీ గారు? కళలో చేస్తారు. ఓకే, మీ పేరు? అనిత. అనిత, ఏం చేస్తుంటారు మీరు? మేము హౌస్ వైఫ్. పిల్లలు ఉన్నారా? 2 పిల్లలు ఉన్నారు. ఏం చదువుతున్నారు వాళ్ళు? నర్సరీ అబ్బాయి. నర్సరీ అబ్బాయి. పాప? పాప లేదు, బాబే. ఇద్దరు బాబులే. ఒక నర్సరీ, ఇంకొకరు సంవత్సరం బాబు ఉన్నారు. అంతేనా? మీ వారు ఏం చేస్తుంటారు? మేనేజర్. మీ పేరండి? చంద్రిక. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. పిల్లలు ఉన్నారా? పాప. ఒక పాప. మీ వారు ఏం చేస్తుంటారు? అడ్మినిస్ట్రేషన్ వైపు చేస్తూ ఉంది. సో మీరు ఇంట్లోనే ఉంటారు, మరి టైం పాస్ ఎలా మీకు? టీవీ. బాగా టీవీ చూస్తుంటారు. ఓకే, ఫైన్. కబుర్లు బాగా అయిపోయాయి, ఇక వీళ్ళతో ఆట ఆడించే టైం వచ్చేసింది మనకి. మరి నేను ఆడించే ఆట ఆడడానికి మీరు రెడీ అండి? వీళ్ళ కోసం సైకిల్తో ఒక గేమ్ ప్లాన్ చేశాను నేను. ఎందుకంటే ఈ రోడ్ చాలా బాగుంది, వాతావరణం చాలా చక్కగా ఉంది, ఇక్కడ క్రౌడ్ కూడా చాలా బాగుంది. ఇలా చక్కగా మేము ఈ వాతావరణంలో సైకిల్తో ఒక గేమ్ పెట్టాను అనమాట మీకోసం. ఇక్కడ ఒక లైన్ ఉంది, అక్కడ ఒక లైన్ ఉంది, కనిపిస్తుందా? ఇది మీ మార్జిన్. ఇది స్టార్టింగ్, అది ఎండింగ్ అనుకోండి, లేకపోతే అది స్టార్టింగ్, ఇది ఎండింగ్ అనుకోండి. ఏదేమైనా ఇది లైన్ అది లైన్ మీ టార్గెట్ అంతే. ఇది సైకిల్, అది హెల్మెట్. జనరల్ గా సైకిల్ అయితే ఫాస్ట్ గా తొక్కుతూ ఉంటారు, మనకు వచ్చినట్లు తొక్కుతూ ఉంటాం, రైట్? కానీ ఇక్కడ ఈ గేమ్ లో మీరు సైకిల్ చాలా స్లోగా తొక్కాలి. ఎంత స్లోగా తొక్కుతారో అన్ని మార్కులు మీకు వస్తాయన్నమాట. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, తొక్కడం ఎవరైనా తొక్కేస్తారు ఈజీగా, కొంచెం బ్యాలెన్స్ అవుట్ అవ్వగానే కాలు కింద పెట్టేస్తారు కదా. మీరేం చేయాలంటే కాలు కింద పెట్టకుండా, నేలకి కాలు టచ్ అవ్వకుండా సైకిల్ తొక్కాలి. ఇలా 1 minute లో ఎవరైతే కాలు కింద పెట్టకుండా సైకిల్ స్లోగా తొక్కుకుంటూ అక్కడి నుంచి ఇక్కడి వరకు రీచ్ అవుతారో టైం క్యాల్కులేట్ చేస్తాను ఇక్కడ మేము. ఓకే, వాళ్ళు ఈ రోజు మన ఆట ఎపిసోడ్ విన్నాం. ఫస్ట్ ఎవరు వెళ్తారు? ఫస్ట్ నేను వెళ్తానండి. మైక్ ఇచ్చేయండి, సైకిల్ తీసుకోండి. నాగదుర్గ గారు రెడీయా? రెడీ? రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. చప్పట్లు కూడా తర్వాత మాట్లాడతాను. లైన్ అక్కడ ఉంది, ఈ లైన్ ఇక్కడ ఉంది. 1 minute టైం ఉంది మీకు. ఎందుకండి తొందర మీకు? సో నాగదుర్గ గారు మీరు తీసుకున్న టైం 21 seconds. చూద్దాం నెక్స్ట్ వాళ్ళు ఎలా ఆడతారు. నెక్స్ట్ ఎవరైనా చెప్పారు?
మీరే చంద్రిక గారు. ఆల్ ది బెస్ట్ చంద్రిక గారు. పదండి. చంద్రిక గారు రెడీయా? ఇప్పుడు హెల్మెట్ పెట్టుకున్నారు, ఆవిడకి ఏమి వినిపించదు అనమాట, అందుకే మనం సైగలే చేయాలి. రెడీ? ఓకే, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. చాలా తెలివిగా ఆడారు. అంటే ఆవిడని చూసిన తర్వాత ఈవిడ అలా ఆడారు. మరి ఈవిడని చూసి నెక్స్ట్ అనిత గారు ఎలా ఆడతారో చూడాలి మనం. బట్ ఈవిడ మాత్రం నిజంగా ఆవిడ అన్నట్టే ఆవిడ కంటే నాగదుర్గ గారి కంటే ఎక్కువ టైమే తీసుకున్నారు. మీరు తీసుకుంది 21 సెకండ్స్ అయితే నాగదుర్గ గారు, ఈవిడ తీసుకుంది 26 సెకండ్స్. సూపర్. ఓకే, 26 సెకండ్స్ లో మీరు ఫినిష్ చేశారు ఈ గేమ్ ని. మరి నెక్స్ట్ అనిత గారు రెడీ? అనిత గారు రెడీయా? రెడీ? రెడీ? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. బట్ పర్లేదు, బాగానే ట్రై చేశారు. కాలు కింద పెట్టకుండా ఇక్కడ వరకు వస్తే నేను క్యాల్కులేట్ చేసేదాన్ని టైం. బట్ 2 సార్లు కాలు కింద పెట్టారు మీరు, కాబట్టి మీరు ఆడినా వేస్టే కదా. మీరు అసలు క్యాల్కులేట్ చేయం మీ స్కోర్ని, మేము మీ టైమింగ్ ని క్యాల్కులేట్ చేయం. ఓకేనా? ఓకే మేడం. ఓకే అండి. నెక్స్ట్ ఇక లాస్ట్ ఒకరే ఉన్నారండి, మా ఆంటీ గారు. మరి మా ఆంటీ గారు ఎలా ఆడతారో, ఈ యూత్ ని వాళ్ళు ఓడగొడతారో లేదో ఇప్పుడు మనం చూడాలి. సో ఆంటీ గారికి మేము ఇచ్చే టైం 25 సెకండ్స్. తీసుకోండి కుమారి గారు. రెడీ? పదండి. కుమారి గారు, ఆంటీ గారు రెడీ కదా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. కాలు కింద పెడితే ఎలిమినేట్ అని చెప్పాను, మీరు కాలు కింద పెట్టేశారు. కొంచెం దూరం వచ్చారు అంతే, కాలు కింద పెట్టేశారు. సో సారీ. సో ఏది ఏమైనా ఇవాళ మన ఆట ఎపిసోడ్ విన్నర్ చంద్రిక గారు. 26 సెకండ్స్ లో ఆవిడ టార్గెట్ కంప్లీట్ చేసుకున్నారు. కంగ్రాచులేషన్స్ చంద్రిక గారు, కంగ్రాట్స్. ఏది ఏమైనా మనం క్యాప్స్ కొట్టాల్సిందే. ఇక ఇప్పుడు గిఫ్ట్ ఇచ్చేసే టైం వచ్చేసిందండి. మరి ఇవాళ మన ఎపిసోడ్ విన్నర్ చంద్రిక గారు. వన్స్ అగైన్ చంద్రిక గారు, కంగ్రాచులేషన్స్. ఈ రోజు మా ఆట ఎపిసోడ్ విన్నర్ మీరు కాబట్టి మీకు సోమాజిగూడ అనుస్వాల తరఫు నుంచి గిఫ్ట్ వౌచర్ తో పాటు అనుస్వాల్ అందిస్తున్న ఈ హెర్బల్ గిఫ్ట్ ప్యాక్ అండి. కంగ్రాచులేషన్స్. సో చూసారు కదా సకులు, ఇవాళ మా ఆట బోర్లట సరదాగా సాగిపోయింది కదా. మీరందరూ బాగా ఎంజాయ్ చేస్తారు కదా. మా పార్టిసిపెంట్స్ మాత్రం ఫుల్ ఖుషి అండి. మరి మీరు అలా చూడడం కంటే మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తే ఇంకా బాగుంటుంది, ఇంకా ఎంజాయ్ చేయొచ్చు కదా. అందుకు మీరు చేయవలసిందల్లా జస్ట్ ఒక ఫోన్ కాల్. మరి మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 0402325556540. మరో లవ్లీ ఎపిసోడ్ లో మనం కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్. నమస్తే. టాటా.